ఇండియన్ కరెన్సీ సింబల్ ను 2010 జూలై 10 నుంచి కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. భారత రూపాయిని సూచించడానికి ఓ మంచి సంకేతం కావాలంటూ 2009 మార్చి 5న కేంద్ర ప్రభుత్వం ఓ పోటీని నిర్వహించింది. ఆ గుర్తు మన విలువలు, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉండాలని నాటి ఫైనాన్స్ మినిస్టర్ ప్రణబ్ ముఖర్జీ సూచించారు. ఈ పోటీకి 3330 స్పందనలు వచ్చాయి. అన్ని గుర్తుల నుంచి 5 సింబల్స్ ను షార్ట్ లిస్ట్ చేశారు. జూన్ కేంద్ర మంత్రివర్గం ఒకదాన్ని ఫైనల్ చేసింది. అదే రూపీ సింబల్. ఉదయ్ కుమార్ రూపొందించిన రూపాయి గుర్తును ఖరారు చేశారు. ఐఐటి గువాహటి ప్రొఫెసర్ గా పనిచేసే ఉదయ్ కుమార్ డిఎంకే మాజీ ఎమ్మెల్యే ధర్మలింగం కుమారుడు. దేవనగిరి లిపినోరి రా లాటిన్ భాషలోని 6 అక్షరాన్ని మిళితం చేసి ఈ రూపీ సింబల్ ను ఉదయ్ కుమార్ రూపొందించారు. అది జాతీయ పతాకాన్ని, సమానత్వాన్ని సూచిస్తాయని పేర్కొన్నారు. నాటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అయితే దీని ఎంపిక అప్పట్లో వివాదాస్పదమైంది. రూపీ సింబల్ పోటీదారుల్లో ఒకరైన రాకేష్ కుమార్ అనే వ్యక్తి ఎంపికను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత కోర్టు సూచనలతో భారతీయ జాతీయ చిహ్నాల కోసం కొన్ని మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. తమిళనాడులోని తిరువన్నమలై సమీపంలోని మారూర్లో ఉదయ్ కుమార్ జన్మించారు. ఆయన తండ్రి ఎన్ ధర్మలింగం డిఎంకే మాజీ ఎమ్మెల్యే. అనంతరం ఐఐటి గౌహతిలోని డిజైన్ విభాగంలో ఉద్యోగాన్ని ఆయన ప్రారంభించారు. ప్రస్తుతం డిజైన్ విభాగం అధిపతిగా ఉన్నారు. ఐఐటి హైదరాబాద్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వంటి అనేక సంస్థలకు లోగోలను ఆయన రూపొందించారు.